కప్పిపుచ్చుకునేందుకు పసుపు నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ దందాలను బయట పెట్టారనే కోపంతో వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేయాలని చూస్తున్నారు. నకిలీ మద్యం కేసు నుంచి తప్పించుకునేందుకు అధికార టీడీపీకి చెందిన నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. ఈ నేపథ్యంలోనే ఎంతకైనా తెగిస్తున్నారు. ఫేక్ వీడియోలు తయారు చేసి వైఎస్ఆర్సీపీ నేతలపై నకిలీ బురద చల్లుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ గా చేసుకుని అధికార టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షలకైనా తాను సిద్ధమని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు. చిత్తూరు జిల్లా ములకల చెరువులో భారీ నకిలీ మద్యం డంపు దొరకడంతో ఆంధ్రప్రదేశ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. చంద్రబాబు అసమర్థ ప్రభుత్వ తీరుపై ఇంటా బయట చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఏవన్గా ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. ఆయన తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఇద్దరూ చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఈ ఇద్దరు నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒకే కాలేజ్, ఒకే బెంచ్. దాంతో వీరి మధ్య స్నేహం 3 విస్కీలు 6 బ్రాందీలుగా అవతరించిందని ఆయన స్నేహితుల ద్వారా అందుతున్న సమాచారం. జనార్దన్ రావు 10 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉండడంతో ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ను నిర్వహిస్తున్నారు. బార్తో పాటు మరికొన్ని మద్యం దుకాణాలను కూడా తన చేతుల్లోకి తీసుకుని కల్తీ మద్యాన్ని ఆ వైన్ షాపులకు, అటు నుంచి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ వచ్చారు. మొదటగా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ను ప్రారంభించిన టీడీపీ నేతలు జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి తరువాత ఇబ్రహీంపట్నంలోనూ ఈ దందా మొదలు పెట్టారు. దాదాపుగా 1 ఏడాది కాలంగా గుట్టుగా సాగిపోతున్న ఈ నకిలీ దందా ఇప్పుడు బట్టబయలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనామ చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు. ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసే వ్యక్తేనా? నీకు తగునా? అదేమంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే అప్రతిష్టపా. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు ఎవడు చేశాడా? చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమిని కలుపుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధమా? పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి నకిలీ మద్యం అంటే చంద్రబాబు నాయుడు తాబేదాడు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు, కుటీర పరిశ్రమ నడుపుతా ఉంటే బీజేపీని కలుపుకోవాలా? మాధవ్కి ఏమైనా సంబంధమా? ఎవరికి సంబంధం? చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో పాటు అతని బావమరిది పాత్ర ఉన్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. తమ బాగోతాలు బయటపడతాయనే భయంతోనే వారు రివర్స్ లో తన పేరును ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని జోగి ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో పాటు చంద్రబాబుకు దమ్ముంటే తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని జోగి రమేష్ ఛాలెంజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వినాలా, లోకేష్ వినాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, నా భార్య బిల్లను తీసుకుని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా ఉన్నా. కీలక నిందితుడు ఏవన్ అద్దేపల్లి జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు ఇళ్లల్లో పోలీసులు హడావుడిగా సోదాలు చేశారు. నకిలీ మద్యం కుంభకోణానికి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేషే కారణమని చెప్పాలంటూ జనార్దన్ రావు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు. పోలీసులు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ జోగి రమేష్ పేరును జనార్దన్ రావు కుటుంబ సభ్యులు చెప్పకపోవడంతో పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. వాస్తవానికి జనార్దన్ రావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. తన తమ్ముడితో పాటు కలిసే మద్యం వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్కు స్థలం ఇప్పించింది కూడా టీడీపీ నేతే. అయినప్పటికీ ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ పైకి తోసేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసులో వసంతకృష్ణ ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత పోలీసులు తనిఖీలకు వెళ్లడం అన్నీ చకచకా జరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.